హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుచ్చిస్ ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇట్స్ లాంగ్ గ్యాప్, ఎందుకంటే నేను కొంచెం ధాన్యం కమిషన్ వ్యాపారం చేస్తాను ఫ్రెండ్స్. నేను అంటే ధాన్యం రైతుల దగ్గర నుంచి కొని మిల్లర్స్కి వేస్తూ ఉంటాను. అది కమిషన్ వ్యాపారం. దానివల్ల ఈ 2 months నుంచి చాలా బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోయాము. ఇప్పుడైనా కొంచెం జస్ట్ స్మాల్ బ్రేక్, చిన్న గ్యాప్ దొరికింది. గ్యాప్లో కూడా ఒక బ్రేకింగ్ న్యూస్, ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇష్యూ ఈ 3-4 days బ్యాక్ నాతో పంచుకున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఇది కరెక్టా రాంగా అన్న డెసిషన్ నేను కూడా తీసుకెళ్ళిపోయాను. సరే, ఇక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మనకి, అలాగా మన వ్యూవర్స్ ఉన్నారు, మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ముందు దీన్ని పెడదాం, ఓటింగ్ తీసుకుందాం, ఏం చెప్తారో చూద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ చిన్న స్టోరీ చెప్తాను మీకు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు 3 బ్రదర్స్. వాళ్ళ తాతయ్య గారు ఇంకా ఉన్నారు. వాళ్ళ తాతయ్య గారు ఉమ్మట్లో ఆస్తి వాళ్ళ తాతయ్య గారు సంపాదించారు. ఉమ్మట్లో ఉన్నారు అందరూ కూడా. లైక్ మా బ్రదర్ వాళ్ళ నాన్నగారు పెద్ద అయిన వాళ్ళ మధ్యలో ఏం జరిగిందంటే, మొత్తం ఉమ్మట్లో ఉంటున్నారు అందరూ కూడా. చదువులు అంత ఖర్చు అంతా ఉమ్మట్లోనే, ఫ్యామిలీ అంతా ఉమ్మట్లో లీడ్ చేస్తున్నారు. పెద్ద లీడ్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య. లీడ్ చేస్తున్నాడు. ఈలోగా సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఇష్యూ జరిగింది. ఇష్యూ అదే మెయిన్ టాపిక్ అదే. దాని ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నాన్న ఒక ఇంచుమించుగా ఒక ఎకరం, ఒక 40 లక్షలు 50 లక్షలు ఆ రేట్లో ఒక 10 ఎకరాల భూమి, లైక్ అంటే ఒక 4-5 కోట్ల ప్రాపర్టీ. 4-5 కోట్ల ప్రాపర్టీని వాళ్ళ చిన్నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నాన్న ఎవరికి తెలియకుండా తండ్రిని మ్యానిపులేట్ చేసేసి, తండ్రి అంటే ఇంచుమించుగా అతను ఏజ్ ఎక్కువ, మ్యానిపులేట్ చేసి వాళ్ళ చిన్నాన్న వాళ్ళ పిన్ని మ్యానిపులేట్ చేసి రిజిస్టర్ ఆఫీస్ తీసుకెళ్ళి మొత్తానికి చలాన్ అది కట్టేసి, ఆల్మోస్ట్ డాక్యుమెంట్ అది పూర్తి చేసేసి, రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద చేంజ్ చేసుకుంటాకి ప్రిపేర్ అయిపోయి చేశారు. అదొక కుట్రకోణం. ఇంకా అంటే ఉమ్మట్లో ఆస్తిని వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాకి ముసలాయిని తీసుకెళ్ళి ఇవన్నీ చేసేసారు. ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇప్పుడు చిన్నాను కదా చేసింది, ఇంకో చిన్న ఉన్నాడు, రెండో చిన్నాడు. అతనికి ఇష్యూ తెలిసింది. అది తెలిసిందో ఇష్యూ తెలిసి ఎవరో చెప్పారు ఫ్రెండ్స్, ఇలా జరుగుతుంది మీ ఇంట్లో, మీ అన్నయ్య మీ వదిన వాళ్ళు పలానా రిజిస్టర్ ఆఫీస్కి కనిపించారు, ఎవడో చెప్పాడు స్టోరీ అని చెప్పంటే, ఇతనికి అతని కంగారు వచ్చి లాస్ట్ అయినా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి చూసరికి ఆల్మోస్ట్ టేబుల్ దగ్గర ఉంది పేపరు, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర 90% ప్రాసెస్ అంతా పూర్తయిపోయింది. ఇతను వెళ్ళేసరికి, మీరెవరో, మీ పేర్లు ఏంటి, ఈ ఆస్తి ఎవరి పేరు మీద రాస్తున్నారు ఏంటని వివరాలు రిజిస్ట్రార్ గారు అడుగుతున్నారు. ఆ టైంలో ఈ లాస్ట్ మూడో చిన్నాడు కదా, మా ఫ్రెండ్ రెండో చిన్నాను, అతను వెళ్ళి, బాబు ఇది ఆస్తి ఉమ్మట్లోది, మీరెవరు రాసేసుకుంటాకే, రిజిస్ట్రేషన్ చేయడానికి మీరెవరు అని రిజిస్టర్ మీద రాసి వాళ్ళ మీద, వాళ్ళ తండ్రి మీద, వాళ్ళ అన్నగారు వాళ్ళ వదిన గారి మీద, లైక్ వాళ్ళు కూడా ఇంకా పిల్ల కూడా ఎవరు వచ్చారు వాళ్ళ మీద, మొత్తం అందరూ ఇంకా డ్యామ్ అని చెప్పి తిట్లు, గొడవ. అసలు రిజిస్టర్ దగ్గర నుంచి ఆ కాగితాలు వీళ్ళు చలానా కట్టేసి డాక్యుమెంట్ తయారు చేసిన డాక్యుమెంట్ అంతా తీసుకుని చింపేసి గిరేసేసి, ఆల్మోస్ట్ అక్కడ ఒక యుద్ధంలాగా రణరంగంలో జరిగిందంట అది. ఆ ఎపిసోడ్ అయితే మా వాడు నాకు చాలాసేపు చెప్పాడు. అది ఏం జరిగింది, ఎలాగా కేకలేనారు, ఎలా తిట్టుకున్నారు, ఇంకా లైక్ సంథింగ్ బూతులు అన్నీ ఆడు చాలా ఇదే చెప్పాడు నాకు. అవన్నీ మనం అది మాట్లాడాలనుకోండి, ఆల్మోస్ట్ కొట్టున్నారు అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కూడా. ఇంకా బ్రదర్స్ ఇద్దరు కొట్టుకుని తండ్రిని ఏం అల్లాక ఇంకా వాళ్ళిద్దరు కొట్టేసుకుని ఇంకా కాగితాలు చింపేసి రిజిస్టర్ ఆఫీస్కి చెప్పేస్తే, రిజిస్టర్ కూడా ఆయన కూడా ఏమన్నాడంటే, బాబు ఇలాంటి రిస్క్లో ఉన్న ప్రాఫిట్లు గట్రా ఎవరు రిజిస్ట్రేషన్ గట్రా పెట్టకండి ఉమ్మడి ఆస్తిలో ఆయన, ఇది చాలా రిస్క్ వ్యాపారం,
ఇలాంటి డాక్యుమెంట్లు అదిగా తీసుకురావద్దని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ బ్రేక్ అయిపోయింది. కాకపోతే ఫ్రెండ్స్ నాకు అర్థం కాలేదు, మరి ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఉమ్మట్లో ఆస్తుని ఏదో అదేనా 1 సెంటు 2 సెంట్లు ఏం కాదు ఫ్రెండ్స్, అసలు 1 సెంటు 2 సెంట్లు ఏం కాదు, ఆల్మోస్ట్ ఒక 4 to 5 crores అన్నమాట. ఒక 10 acres 10 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమిని ఉమ్మట్లో అన్నదమ్ములు తెలియకుండా కొట్టేయడం అంటే అది ఎంత దారుణం ఫ్రెండ్స్. అసలు నాకైతే అర్థం కలదు. గతంలో ఎన్నెన్నో జరిగిన ఇలాంటివి, అన్నదమ్ముల ఆస్తులు మోసం చేయడం ఉమ్మట్ల ఆస్తులు జరగడం అవన్నీ పూర్వకాలం ఏవి జరిగి ఉంటాయి అన్నీ మనకు తెలియదు. కాకపోతే ఈ రోజుల్లో కూడా ఇంత మళ్ళీ అందరూ చదువుకునే వాళ్ళే, అందరూ కూడా వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కాడి నుంచి వాళ్ళ చిన్నాళ్ళు ఇద్దరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు. ఇంత సమాజంలో ఈరోజు కూడా ఇలాగ ఉన్నారా అనిపించి నాకు అర్థం కాదు. అది అసలు ఇది ఉమ్మట్లో ఆస్తుల్ని అలాగా ఒక వ్యక్తి తండ్రిని భయపెట్టో లేకపోతే నయ్యానో భయానో ఏదో రకంగా అది ఎప్పుడంటే చేసో అలా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు నాకైతే అర్థం కాలేదు. ఇది నాకు ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. అసలు నేనేంటంటే మా ఫ్రెండ్తో అన్నారు, నేను ఒక వీడియో చేస్తాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో పెడతాను, ఇది అసలు కరెక్టా కాదా, అలా చేసిన వాళ్ళు ఏమవుతారు, అసలు ఈరోజు బాగుంటారా రేపు బాగోరా, ఫర్దర్గా ఆఫ్టర్ 10 years కానీ 20 years కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి మనకైతే తెలియదు. ఇవన్నీ మా వ్యూవర్స్ని అడుగుతాను అని చెప్పి మా ఫ్రెండ్కి చెప్పాను. అందుకని ఇది ఇక మన మ్యాటర్ కాదు, వేరే మ్యాటరు, కానీ లైక్ మీతో పంచుకోవాలనిపించింది ఈ వీడియో, అందుకని ఈ స్టోరీ మీతో పంచుకుంటున్నాను. చూసిన వాళ్ళందరూ కూడా దీని మీద తప్పనిసరిగా కామెంట్ తెలియజేస్తారని. అసలు ఇది కరెక్టా కాదా, ఎందుకంటే గతంలో చరిత్రలో ఏం జరిగినది నాకైతే తెలియదు నా వయసుకి. మీ తండ్రులు కానీ మీ తాతలు అమ్మమ్మలు కానీ ఎవరినన్నా అడిగి ఇలాగ ఎవరినన్నా ఎప్పుడన్నా మోసం చేశారా, మోసం చేస్తే వాళ్ళకి ఏం జరిగింది, ఇప్పుడు మోసం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, రేపు వద్దు వీళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, ఇలాంటివి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని తప్పనిసరిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి యొక్క స్టోరీతో మళ్ళీ అతి తొందరలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బుచ్చిరాజు మాకల యూట్యూబ్ ఛానల్, బుచ్చి ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.